స్త్రీ శక్తి తెలుగుదేశం పార్టీకి ఏ రోజు కూడా ఒక నినాదం మాత్రమే కాదు. ఇవాళ కూడా ఇది కేవలం ఒక తీర్మానం మాత్రమే కాదు. ఇది మన పార్టీ ఆవిర్భావం నుంచి తీసుకున్నటువంటి ఒక మహా ఉద్యమం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఉద్యమాన్ని మనస వాచ కర్మణ నడిపిస్తున్నటువంటి మన ఫౌండర్ ప్రెసిడెంట్ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఇవాళ మా లోకేష్ అన్న గారి దగ్గర వరకు కూడా వీ హ్యావ్ ప్రూవ్ టు ది ఎంటైర్ వరల్డ్, అందరికీ మనం చూపించాం తెలుగుదేశం పార్టీ చెప్పింది చేసి చూపిస్తుంది అని చెప్పి. అలానే స్త్రీ శక్తి అంటే కేవలం ఒక కుటుంబాన్ని మాత్రమే నిలబెట్టేటువంటి ఒక బలం కాదు, సమాజాన్ని మార్చే శక్తి అని చెప్పి చాలా బలంగా మనం విశ్వసిస్తున్నాం. కాబట్టే ఇవాళ రోజున మనం మొట్టమొదటి తీర్మానం స్త్రీ శక్తి తీర్మానంగా తీసుకొచ్చాం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు దగ్గర నుంచి తీసుకొస్తే, మహిళలకి రాజకీయ ప్రాతినిధ్యం దగ్గర నుంచి తీసుకుంటే, తర్వాత చంద్రన్న తీసుకొచ్చినటువంటి డ్వాక్రా సంఘాల బలోపేతం కావచ్చు, స్వయం సేవక సహాయ సహాయక సంఘాలకు సంబంధించినటువంటి ఆర్థిక స్వాతంత్రం ఏ రకంగా మనం మహిళలకు కల్పించామో, ఈ మహిళా నాయకత్వాన్ని ఏ రకంగా ప్రోత్సహించామో, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక సువర్ణ అధ్యాయాలు. ఆ అధ్యాయాల్ని ముందరికి తీసుకెళ్తూ ఒకటే ఒక నినాదం, బిఫోర్ ఐ కాల్ ఆన్ ది అదర్ స్పీకర్స్, ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి స్పీకర్లను పిలిచే ముందర, విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ డ్యూ పర్మిషన్ విత్ యూ సర్, ఫ్రమ్ యూ సర్, మీరు చెప్పిన మాటే, ఒక మహిళకి సహాయం చేస్తే ఒక వ్యక్తి మారుతుంది, అదే మహిళని సాధికారం చేస్తే ఒక కుటుంబం మారుతుంది, అదే మహిళని నాయకురాలిగా నిలబెడితే యావత్ సమాజం మారుతుంది అని చెప్పి బలంగా నమ్మినటువంటి మన నాయకుడి సాక్షిగా ఇవాళ రోజున స్త్రీ శక్తికి సంబంధించినటువంటి ఒక వీడియో, ఇంట్రొడక్టరీ వీడియో ఎయిర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సమాజంలో సగభాగమున్న మహిళలకు సమాన హక్కులు, సమాన హోదా కల్పించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అన్న ఎన్టీఆర్ మొదటి ఎన్నికల్లోనే మహిళలకు 33 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. అలాగే దేశంలో మొదటిసారిగా తండ్రి ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకు సమాన హక్కును కల్పించారు ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక స్త్రీలకు విద్య, ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు కల్పించారు. 1998లో డ్వాక్రా పేరిట స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందించారు. 2014-19 మధ్య నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా తల్లి బిడ్డల సంక్షేమం కోసం తల్లి బిడ్డ చల్లగా, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్, సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన, అన్న అమృత హస్తం, బడికొస్తా సైకిళ్లు ఇచ్చారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆడపిల్లల పెళ్లికి చంద్రన్న పెళ్లి కానుక ఇచ్చారు. పేద ముస్లిం యువతల పెళ్లికి దుల్హన్ పథకాన్ని అమలు చేశారు. చంద్రన్న చేయూత, పసుపు కుంకుమ పేర్లతో డ్వాక్రా మహిళలకు 20,000 ఆర్థిక సాయం చేశారు. 2024లో కూటమి పార్టీలతో కలిసి మళ్లీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం తల్లికి వందనం పేరిట 67.27 లక్షల మంది విద్యార్థుల చదువు కోసం వారి తల్లుల ఖాతాల్లో 10,090 కోట్ల రూపాయలు జమ చేసింది. స్త్రీ శక్తి పేరిట మహిళలకు ఉచితంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించింది. అలాగే దీపం 2 పథకం పేరిట ఏటా ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తోంది ప్రభుత్వం. ఇలా ఆవిర్భావం నుండి నేటి వరకు స్త్రీ శక్తికి అండగా నిలుస్తోంది తెలుగుదేశం పార్టీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.